హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే మీకు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ ఏం చూపిస్తుందా ఏంటా అనుకుంటున్నారా? ఇంతకుముందు ఇక్కడ అన్ని మొక్కలు ఉండాలి కదా, ఇప్పుడు ఏంటి ఇసుకుందా అనుకుంటున్నారేమో. సో మొక్కలన్నీ పీకేసామండి. వంగ మొక్కలు, సొరకాయ తీగ, ఇంకా గోంగూర, తోటకూర ఇట్లా మొక్కలు అయితే ఉన్నాయి కదా, అన్నీ కూడా పీకేసాము. ఓన్లీ చిక్కుడు తీగను అక్కడున్న జాన్ చెట్టు అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఇసుక వేసేసామన్నమాట. ఎందుకు అంటే మీకు చెప్పాను కదా, ఒకటి 2 బ్లాక్స్‌లో పైన కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి అనేసి. సో దానికోసం అక్కడ మొక్కలన్నీ పీకేసి ఇంకక్కడ ఇసుక అయితే వేయాల్సొచ్చిందనమాట. సో అది మొక్కలుంటే బావుందా? లేకపోతే బావుందా? మొక్కలుంటేనే బావుంటది కదా ఎంతైనా. మొక్కలుంటే కొంచెం మంచిగా బయటకి రాగానే కొంచెం గ్రీనరీగా అనిపిస్తది. లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం ప్లేస్ ఎక్కువ అనిపిస్తుందనమాట. కొంచెం ఏంటో విశాలంగా అనిపిస్తది మొక్కలేమి లేకపోయేసరికి. అయినా ప్లేస్ ఉన్నా ఏం చేసుకుంటాంలేండి. ఏమన్నా మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు వేసుకుంటే కొంచెం అవి మనకి డైలీ లైఫ్‌లో యూజ్ అవుతాయి గదా! సో ఖాళీగా ఉంచుకుంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ మీకు తెలుసు మేము మొక్కలు పెడతామనేసి. బట్ ఇప్పుడు కొంచెం వర్క్ జరుగుతుంది అని చెప్పేసేసి ఇంకా దానికోసమే అంతా గూడా పీకేయాల్సొచ్చిందనమాట. సో అది. సో ఇంకక్కడ వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా షన్నుగాడను ఇంటి దగ్గర ఒక అబ్బాయి వచ్చాడనమాట ఆడుకోవడానికి. ఇంక వీళ్ళేమో బయట ఉయ్యాల ఊగుతా ఉన్నారు. ఇంక నేనేమో కిచెన్‌లోకొచ్చేసి ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నాను. ఇవాళ షవర్మా తినాలనిపించిందండి. ఇంక అందుకని చెప్పేసి ఇవాళ ఈవినింగ్ స్నాక్ కింద షవర్మా అయితే చేస్తున్నాను. పిల్లలకి స్నాక్ చేసి కూడా చాలా రోజులు అవుతుందంటే మొన్న బ్రెడ్ ఆమ్లెట్ వేశాను. ఇంకా ఆ తర్వాత ఒకరోజు బ్రెడ్ ఉంటే శాండ్విచ్ చేశాను. మళ్ళీ ఇవాళ అంటే ఒక 3, 4 డేస్ నుంచి చేస్తున్నానులేండి. బట్ అంతకుముందు చాలా గ్యాప్ వచ్చింది. ఇంక బ్రెడ్ ఉండడం వల్ల చేశాను అది కూడా. అండ్ ఇవాళ ఎందుకో బాగా షవర్మా తినాలనిపించింది. తిని కూడా చాలా రోజులు అవుతుంది. సో మనకి ఏదన్నా తినాలనిపించింది అంటే మాత్రం అసలు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పనే లేదనమాట. ఏదైనా నచ్చి బాగా తినాలనిపించింది అనుకోండి, అది కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అని తెలిసినా కూడా కొంచెం టైం కేటాయించి చేసుకొని తింటాననమాట. అయినా ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తింటాం చెప్పండి. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత తినాలంటే మనము తినలేము. అలా అని ఏం తినాలనిపించినా సరే బయట కొనుక్కొని తినలేము. ఇప్పుడు రోజు ఏదో ఒకటి తినాలనిపించింది అనుకోండి, అలా అని రోజు ప్రతిదీ బయట కొనుక్కొని తినాలన్నా తినలేం కదా. ఇప్పుడు ఏది తినాలన్నా బయట కొంచెం భయం భయంగా అనిపిస్తుంది అసలే. సో అట్లా నాకు ఇవాళ షవర్మా తినాలనిపించింది. అండ్ టైంకి ఇంట్లో చికెన్ కూడా ఉంది. అందుకనేసి నేనైతే ఇక్కడ షవర్మా చేసుకుంటున్నాను. అక్కడైతే చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్‌లో చికెన్ అయితే వేసి అది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి. మనం రెగ్యులర్‌గా మ్యారినేట్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్, చేంజెస్ ఏమీ ఉండవు. నేనైతే ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటదండి చికెన్. బోన్‌లెస్ తీసుకున్నాను. షవర్మా కదా, బోన్‌లెస్ అయితేనే బావుంటది. బోన్స్ అంటే షవర్మాలోకి అసలు బోన్స్ చేయరనుకోండి, బోన్‌లెస్ చేస్తారు కదా. బోన్‌లెస్ చికెన్ ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము, అలాగే మిరియాల పొడి, ఇంకా ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు అట్లా కర్డ్ అయితే యాడ్ చేసి ఇంకా కొంచెం ఆయిల్ ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా మనం మ్యారినేట్ చేసుకుంటే గనక ఆ స్పైసెస్ అన్ని చికెన్‌కి బట్టి మనం కుక్ చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బావుంటదనమాట. సో అది అక్కడైతే చికెన్ కుక్ అవుతూ ఉంది కదా, ఈలోపే ఇక్కడ నేను మయోనీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఏంటంటే జీడిపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా వాటర్ మొత్తం కూడా తీసేసి ఓన్లీ జీడిపప్పు మాత్రమే అట్లా జార్‌లో యాడ్ చేసుకొని మిక్సర్ జార్‌లో అందులోనే కొంచెం సాల్ట్, నా దగ్గర ఏంటంటే సాల్ట్ అయిపోయిందండి. అందుకని కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నాననమాట. ఆ తర్వాత ఒక 2, 3 స్పూన్స్ వరకు షుగర్ ఒక 3 వరకు వెల్లుల్లి గర్భాలు, అలాగే కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్డ్ ప్లేస్‌లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను కర్డ్ వేసుకున్నాననమాట. వేసుకొని ఇదిగోండి ఇట్లాగా ఫైన్‌గా మనం మిక్సీ చేసుకోవడమే, చాలా స్మూత్‌గా వస్తది. సేమ్ మనం బయట తీసుకున్నది ఎట్లయితే ఉంటదో ఎగ్జాక్ట్‌లీ, అసలు నిజం చెప్పాలంటే దానికంటే కూడా చాలా బావుంటదనమాట. ఎందుకంటే కాజుతో చేశాం కదా, అసలు చాలా అంటే చాలా బావుంటది. సో అది మయోనీస్ ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్‌లోకి అయితే యాడ్ చేసుకున్నాననమాట. అండ్
కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా అలా అయితే ఉండాలి. అండ్ ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మన చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. ఆ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా చూడండి ఇట్లాగా కొంచెం డ్రైగా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఒకటైతే కట్ చేసుకొని ఆ చికెన్ పీసెస్ అన్నీ అట్లా కొంచెం సైడ్కి జరిపేసి ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇందులో జస్ట్ కొంచెం ఒక 5-6 డ్రాప్స్ వరకు ఆయిల్, మరి కొంచెం ఇవి కూడా మనకి కొంచెం మగ్గాలి కదా, అందుకనేసి ఇంకా ప్యాన్లో చూడండి అసలు ఆయిల్ ఏం లేదు కదా, అందుకే కొంచెం కుక్ కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని, మరీ కుక్ కావాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి మనకి షవర్మా అంటే ఆనియన్స్, కాబట్టి మరీ కుక్ కావాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. సో అట్లా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ పీసెస్ ఆనియన్స్ మొత్తం కూడా ఇట్లా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇది మనకి షవర్మాలోకి లోపల చికెన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి పీస్ కూడా చూడండి చాలా మంచిగా కుక్ అయిపోయింది. సో దీన్నైతే ఇంకా సైడ్కి పెట్టేసుకొని అండ్ స్టవ్ మీద ఇంకా ప్యాన్ కూడా పెట్టేసుకున్నాననమాట చపాతీ కాలుద్దామనేసి. నేనైతే గోధుమ పిండితోనే చేశాను. నార్మల్గా మనకైతే కొంచెం బయట మైదాతో చేస్తారనమాట, బట్ అవసరం లేదు, మనం గోధుమ పిండితో చేసుకొని కూడా షవర్మా చేసుకోవచ్చండి. అంటే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ అనిపిస్తుంది అంతే. ప్రాసెస్ మాత్రం ఈజీ అండి. చపాతీస్ చేసుకోవడం, అలాగే చికెన్ మ్యారినేట్ చేసుకొని చికెన్ కుక్ చేసుకోవడం, ఇంకా మయోనీస్ ప్రిపేర్ చేసుకోవడం, సో ఇదేనమాట ప్రాసెస్. సో అంటే అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం టైం ఎక్కువ బట్టి అంటే చిరాకు వస్తుందేమో కానీ, బట్ నార్మల్గా అయితే ప్రాసెస్ కొంచెం ఈజీ అనమాట. సో అది ఇంకా అట్లా చపాతీస్ అయితే కాల్చుకున్నాను. మరి ఆయిల్ ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం అట్లా అప్లై చేసేసి ఒక 90% అట్లా చపాతీస్ అయితే కాల్చుకున్నానండి. ఒక 10% మళ్ళీ తర్వాత అయితే కాల్చుకుందాము. ఇంక ఇక్కడైతే నేను ఒక 6 చపాతీస్ అయితే చేసుకున్నాను. మేము 6 ఉన్నాం కాబట్టి, బట్ ఈ స్టఫ్ ఎంతవరకు వస్తుందా అనేది చూడాలి. సో ఇంక ఇక్కడైతే ఈ చపాతీకి పైన కొంచెం అట్లా మనం ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ ఉంది కదా, అది అట్లా మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి, అండ్ మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా అట్లా వేసేసుకొని పైన మళ్ళీ కొంచెం మయోనీస్ వేసేసి ఇదిగోండి ఇట్లాగా రోల్ చేసుకోవడమేనమాట. నేనైతే చపాతీస్ కొంచెం చిన్నవి చేసుకున్నాను కాబట్టి చిన్న రోల్సే వచ్చాయి, బట్ చపాతీస్ కొంచెం పెద్దగా చేసుకుంటే రోల్స్ పెద్దగా వస్తాయి. లేదు ఇలా కాదు అనుకుంటే నార్మల్గా కూడా రోల్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా చేసుకుంటే మనకి కొంచెం స్టఫ్ బయటకు కనిపిస్తుంది, ఇలా చేసుకుంటే మనకి బయట వాళ్ళు రోల్ చేసి ఇస్తారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట. అండ్ మనం హాఫ్కి కట్ చేసుకున్నా సరే స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. సో మన ఇష్టము, రోల్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు, బట్ మనం ఇట్లా చేస్తే బయట వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లాగా మనం కట్ చేసుకోవడానికి కూడా హాఫ్గా బాగుంటుంది అనమాట, స్టఫ్ బయటకు రాకుండా. సో అది అట్లా రోల్ చేసుకున్న తర్వాత ప్యాన్ పైన కొంచెం బటర్ అప్లై చేసేసుకొని చపాతీని అటు ఇటు ఒకసారి అట్లా ఒక 1 మినిట్ ఒక హాఫ్ మినిట్ అట్లా కాల్చుకుంటే చాలండి, మన షవర్మాస్ అయితే రెడీ. అండ్ హాఫ్గా కట్ చేసుకుంటే ఇదిగోండి లోపల స్టఫ్ అండ్ పైన చపాతీ. ఇంక ఇందులో టొమాటో కెచప్ అట్లాంటివి ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మయోనీస్ మాత్రమే బాగుంటుంది షవర్మాకి. సో అదనమాట. నాన్నకిదే అది సరే, అదే నీకు నాకు అబ్బాయికిలే, ఇది నీకు నాకు నీకు అన్నాడా వద్దు, మైనస్ తీసుకోబా, కొద్దిగా ఉన్నాయని చెప్తా. అయితే భలే ఉందే పా, మరి నీకేం కావాలి? ఉట్టి చపాతీ ఉంది ఇచ్చానా? ఉట్టి చపాతీ ఉంది ఇచ్చానా? బాగుందమ్మా, బాగుంది, తిను. అది నాన్నకులే, నువ్వు ప్లేట్లో తీసుకో, నువ్వు ఆ షవర్మా తీసుకొని.
కొంచెం కొనుక్కుంటావా పెద్ద టేస్ట్ చూడక చికెన్ అమ్మ లోపల చికెన్ ముక్కలు అయితే ఉంటాడు. చికెన్ ఉంది తింటా లోపల సరే ఉద్యోగానికి లేరా. సో ఇంక అట్లా మేమైతే తినేస్తున్నాము. నేను తీసుకున్న స్టఫ్ అయితే ఒక 5 షవర్మాస్ అయ్యాయండి. ఇంకా అత్తయ్య వాళ్ళు చెప్పాను కదా ఏ వయసులో తినాల్సినవి ఆ వయసులోనే తినాలి అనేసి. సో అట్లా వాళ్ళు ఇట్లాంటి వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళు చెరొక హాఫ్ అయితే తిన్నారు. ఇంకా మిగిలిన మేమే తిన్నాను కానీ బట్ మా షన్నగాడు తినలేదండి. వాడు ఎందుకో మరి తినలేదన్నమాట. వాడు చపాతీయే కావాలని బాగా గోల్ చేశాడు. ఇంకా అందుకని వాడికి 6 చపాతీస్లో ఒకటి మిగిలిపోయింది కదా, ఇక ఆ ఒకటి అయితే ఇచ్చేసాము అనమాట. సో అది ఎక్కడది రేషన్ నీకు అత్తోళ్ళ ఇంటి కూడా తెచ్చుకున్నా. అత్త ఇచ్చిందా, నువ్వు లాక్కొచ్చుకున్నావా? నువ్వే లాక్కొచ్చుకున్నావా? అత్త ఇచ్చిందా? రేషనమ్మా అత్త ఇచ్చిందా, నువ్వు లాక్కొచ్చుకున్నావా? అక్కడ తెచ్చుకోవచ్చా? ఇప్పుడు చపాతీ తిన్నాగా, అది రేపు తిందాంలే. ఓకేనా షన్నమ్మ? ఇవ్వమ్మ అబ్బాయి కంటే ఇవ్వు. అబ్బాయి చిన్నోడుగా పాపం ఇవ్వమ్మ. ఇటు ఇవ్వు వాస్విక్ తల్లి. వాస్విక్ ఇవ్వమ్మా. అదిగో తీసుకో. ఇదిగో దాచిపెడతా ఇటీ. రేపు కట్ చేసుకుందాం. రేపు చిన్నది కట్ చేసి ఇచ్చాను. చపాతీ తిన్నాంగమ్మా ఇప్పుడు. సో అది మేమైతే మా షవర్మా అట్లా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత షన్నుగాడు పుచ్చకాయ తీసుకొచ్చాడు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైనా వెళ్ళారు. ఇంకా అక్కడ కనిపిస్తే ఇంకా దాన్ని తీసుకొచ్చాడు అనమాట. అసలు కట్ చేయి అని గోల. ఇంకా తర్వాత కట్ చేసి ఇస్తే అప్పుడు కొంచెం శాంతించారనమాట. సో అది ఇంక ఇది వచ్చేసి ఒక 4-5 రోజుల క్రితందిలేండి ఈ క్లిప్పింగ్స్ అనేవి. ఆ రోజు ఒక పర్సనల్ పని మీద బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా ఆ పని మీద బయటకు వెళ్తూ ఒక 2-3 చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అనమాట. అవి నాకు ఏ వ్లాగ్లో యాడ్ చేయడం కుదరక ఇంక ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఆ రోజు ఇంకా ఆ వర్క్ చూసుకొని మేము ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. బర్కాస్కి అయితే వచ్చాము. యాక్చువల్గా మేమేమి ప్లాన్ చేసుకోలేదు. కాకపోతే ఇంకా ఆ రోజు నేను 1 టైం చేయలేదనమాట. త్వరగానే వచ్చేస్తాంలే, వచ్చాక చేసుకోవచ్చులే అన్నట్లు. బట్ మాకు కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకా అత్తయ్య కూడా ఇంకా వస్తారా లేదంటే నేను ఒక్కదాన్నేగా ఏదో ఒకటి తింటాలే అన్నట్లు అన్నారు. సరేలే అని చెప్పేసి అక్కడ పని అయిన దాన్ని బట్టి చూద్దాము అన్నట్లు ఇంకా కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకనేసి సరేలే అని ఇక రెస్టారెంట్కి అయితే వచ్చాము. వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇలా బయటకు వచ్చి తిని. నియర్లీ 3 months అట్లా అయితే అవుతుందండి. అందులోనూ బిర్యానీ తిని కూడా చాలా రోజులే అవుతుంది. ఎప్పుడు అన్నయ్య వచ్చినప్పుడు అనుకుంటా మటన్ దమ్ము చేశాను కదా, ఇక అప్పుడే ఇక ఆ తర్వాత అస్సలు తినలేదు. ఇక చాలా రోజులు అవుతుంది. అండ్ అని చెప్పేసి ఇక్కడ మా వారు బిర్యానీ పెట్టిస్తాలే అనేసి ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట. బర్ఖాస్కి అయితే వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ సూప్ ఆర్డర్ చేసాము. చికెన్ మ్యాంచూ సూప్ అనమాట ఇది. ఈ మ్యాంచూస్ చూసి మా చిన్నోడు చక్రాలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నాకైతే భలే నవ్వొచ్చింది. అక్కడ డైరెక్ట్ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ అమరన్ మూవీ సాంగ్స్ పెట్టారండి లోపల. ఇక మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో అది ఇంకా వాడికి అయితే కొంచెం అట్లా బౌల్లో వేసిస్తున్నాను. అంత స్పైసీ ఏమీ లేదండి.
బాగానే ఉందనమాట. మైల్డ్ స్పైస్‌తో బాగానే ఉంది. వాడు బాగానే తాగగలిగాడనమాట. కాకపోతే ఇంకా పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా! అవి రాకుండా ఇంకా మ్యాన్ జ్యూస్ కూడా వాడు వద్దని చెప్పాడు. ఇంకా అవి రాకుండా ఓన్లీ సూప్ వరకే వేస్తున్నాననమాట. మ్యాన్ జ్యూస్‌కి ఇచ్చిన బౌల్ ఉంటే ఇంకా ఆ బౌల్‌లో వేసేసి ఇంక వాడికైతే అట్లా ఇచ్చేసాను. స్పైస్ ఏం లేదు కాబట్టి బాగానే తాగాడు. కొన్ని చోట్ల బాగా స్పైస్ ఉంటది. పిల్లలు అసలు తాగలేరు. సో, అంటే స్పైస్ లేదు బావుంది. ఇంక వాడు మంచిగా తాగాడు. ఇంకా తర్వాత ఇక్కడ ఒకటి మండీ అయితే ఆర్డర్ చేశామనమాట. ఈ మండీ అయితే నాకేమీ అంతగా అనిపించలేదు. మా చిన్నోడి స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టున్నాయనమాట. అంటే అంత మసాలాలు అవేమీ లేవు. ఏదో ఇక నార్మల్‌గా అనిపించింది. సోగా అనిపించింది అంతే. ఆ పీస్‌లు అవైతే కొంచెం పర్లేదులెండి. అందులో ఇస్తారు కదా మనకి గ్రేవీస్ అవి అంతగా ప్రిఫర్ చెయ్యం మేము అసల. ఓన్లీ ఫైనల్‌గా వేసుకుంటే కొంచెం ఆ రైతా వేసుకుంటాము. అది కూడా చాలా లిక్విడ్‌గా కొంచెం వాటరీగా అనిపిస్తది. ఇక అయినా వేసుకుంటాం కానీ ఇంకా గ్రేవీస్ అవన్నీ అంతగా ప్రిఫర్ చెయ్యమనమాట. సో, అదైతే కొంచెం సమ్‌వాట్ బెటర్ అన్నట్లు ఉందనమాట. నాట్ సాటిస్ఫైడ్. సో, అది ఇంక అట్లాగా తినేసాము. తిన్న తర్వాత ఇంకా మొత్తం అయితే తినలేకపోయాలండి. పాపం మా వారిని తినమన్నా పాపం తను కూడా తినలేకపోయారు. ఇంకా అక్కడ సోఫాలు ఆ ఏసీ ఉంటది కదా! బాగా నిద్ర వచ్చేసింది. సో, ఇంక అట్లా ఇంటికైతే వచ్చేస్తున్నాము. చూసావా? ఇంజల్లా Close your eyes. Come on this side. నాకు Open. నాకు అన్నయ్యది ఉందిగా, అన్నయ్యది నీకు ఇస్తాడులే. అన్నయ్యది ఇచ్చానా? బ్యాగ్ దియమ్మా. ఇట్రా బ్యాగ్ ఇట్టి నీది. How is it? How is it? How is it? ఎలా ఉంది? ఎరేజర్ కి అండ్ హియర్ షార్ప్నర్. ఎరేజర్ ఉంది కానీ నీ దగ్గర పెట్టుకో. అది కాదు, నీ ఉన్నాయి కానీ నీ పెట్టుకో. నీదంటే ఇద్దాం అబ్బాయికి. నీ జామెట్రీ బాక్స్ ఇది. ఇంకా అలా తినేసి వస్తున్నాము. ఇంకా దారిలో ఉషోదయ ఉంటది. సో, అక్కడ ఒక 2, 3 ఐటెమ్స్ కావాల్సి ఇంకా ఆగాము. అక్కడ ఇంకా వాస్వి కోసము వాడి జామెంట్రీ విరిగిపోయిందనమాట. అందుకే ఒక జామెంట్రీ బాక్స్ తీసుకుందాం అనేసి తీసుకున్నాము. సర్ప్రైజ్ చేద్దాము, కొంచెం ఎక్సైట్ అవుతాడేమో అనుకుంటే అంత ఎక్సైట్ ఏమీ అవ్వలేదనమాట. బట్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడనుకున్నాడంట ఐస్ క్రీమ్ ఇస్తానేమో అనుకున్నాడంట. అందుకే అంత ఎక్సైట్ అవ్వలేదు. తర్వాత చెప్తున్నాడు. సో, అదనమాట. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.